హలో, నేను ఊరి బయట దక్షిణం దిక్కులో ఉన్న చెరుకు తోట దగ్గరున్నాను. ఇక్కడికి వస్తారా? సరే, అక్కడే ఉండు. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. అమ్మా లక్ష్మి, 11 రకాల ప్రత్యేకమైన పువ్వులతో ఈ పూజ చేయాలని చెప్పాను కదా, ఆ పువ్వులు తీసుకొచ్చావా? తీసుకొచ్చాను పంతులు గారు. ఇలా ఇ. అమ్మా లక్ష్మి, ఇందులో 10 రకాల పువ్వులు మాత్రమే ఉన్నాయమ్మా. తామర పువ్వులు కనిపించడం లేదు. లేదు పంతులు గారు, ఉదయాన్నే వెళ్ళి మీరు చెప్పిన ప్రత్యేకమైన పూలన్నీ ఎక్కడెక్కడి నుంచో సేకరించాను. కానీ ఇందులో తామర పువ్వులు లేవమ్మా. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన పువ్వుల్లో అవి కూడా ఒక రకమైనవి తల్లి. అవి లేకుండా ఈ పూజ చెయ్యలేము. చేసిన పూజ ఫలితం దక్కదు. బాగుంది. ఏళ్ల తరబడి ఏ లోపమో లేకుండా అరవిందక్క చేసిన పూజా ఫలితం ఈ సంవత్సరం బాస్కెట్లో పోసిన బత్తాయి రసం అవ్వబోతుందన్నమాట. అంతే కదా ఆంటీ, వజ్రఖడ్గం చేతికొచ్చేసింది, సమస్త అధికారం నాకే వచ్చేసింది అనుకుని విర్రవీగితే ఇలాగే ఉంటుంది. అయినా అనుభవజ్ఞురాలైన అరవింద్ ఆంటీ ఎక్కడా? ఈ విషయంలో ఆలు కూడా రాని లక్ష్మి ఎక్కడా? దీంట్లో ఏముంది? మళ్ళీ వెళ్ళి తీసుకొస్తే సరిపోతుంది కదా. దీనికి ఎందుకు ఇంత దీర్ఘాలు తీస్తున్నారు? ఇక్కడ దగ్గరలో మీకు కలువ పూలు దొరకవు. సీతమ్మ కోన సరస్సుకి ఇక్కడికి చాలా దూరం. కలువ పూలు తీసుకురావాలంటే చాలా సమయం పడుతుంది. అదీ కాకుండా వజ్రకడ్గం ముట్టుకునే అవకాశం లక్ష్మి గారికే ఉంది. కాబట్టి ఆవిడే స్వయంగా వెళ్ళి ఆ కలువ పూలు తీసుకురావాలి. అమృత గడియలు చూస్తే సమీపిస్తున్నాయి. ఇప్పుడు బయలుదేరినా తీసుకొచ్చేసరికి అమృత గడియల సమయం దాటిపోతుంది. అప్పుడు పూజ చేసినా అది సంపూర్ణం కాదు, దాని ఫలితం మనకు దక్కదు. సరిపోయింది. ఊబిలో మునిగిపోయేవాడికి ఊతంగా ఒక గడ్డి పూజ కూడా దొరకలేదన్నట్టు ఇప్పుడు ఈ పూజ సంపూర్ణం చేయడానికి ఆవగింజంత అవకాశం కూడా లేదన్నమాట. లక్ష్మి బాధ్యతలు తీసేసుకుంటుంది, బరువులు భుజాన మోసేస్తుంది అని ఇంత పెద్ద బాధ్యతని లక్ష్మికి అప్పగించారు కదా ఆంటీ. పంతులు గారు చెప్పినట్టు ఈ పూజని అసంపూర్ణంగా వదిలేస్తే కుటుంబానికి అపచారమే కదా. అంతే కదా మనీషా, మొదలుపెట్టిన పూజ ఇలా సగంలోనే వదిలేస్తే అమ్మవారికి మాత్రం ఆగ్రహం రాదు. ఈ లక్ష్మి నందన్ కుటుంబానికే కాదు, ఏకంగా నందన్ వంశం భవిష్యత్తునే ఆగమ్య గోచరం చేసేసింది. చిన్నత్తయ్య గారు, అసలే ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పుడు కూడా మీ దెప్పి పొడుపులేంటి? కనీసం పరిస్థితిని అర్థం చేసుకోవడానికైనా ప్రయత్నించాలి కదా. ఎవరు అర్థం చేసుకోవాలి లక్ష్మి? చెప్పు లక్ష్మి, ఎవరు అర్థం చేసుకోవాలి? ఈ పూజ ఎంత విలువైందో తెలుసా? అసంపూర్ణంగా వదిలేస్తే ఎంత అరిష్టం తెచ్చిపెడుతుందో పంతులు గారు నీకు పూసగుచ్చినట్టు చెప్పారు. అన్నీ చేసేస్తాను, అద్భుతంగా జరిపించేస్తాను అని తలాడించి ఇప్పుడు అందరికీ తల తీసేసినంత పని చేశావు. కంట్రోల్ యువర్ సెల్ఫ్ అరవింద. జరిగిపోయిన దానికి ఇంకేం చేస్తాను చెప్పు. దీన్ని మీరంత సులువుగా వదిలేసినట్లు నేను వదిలేలేనన్నా. ప్రతి ఏడాది ఎంతో నిష్ఠతో నియమాలతో శ్రద్ధగా చేస్తున్న పూజ ఇది.
ఇన్నేళ్లలో ఏనాడు ఒక్క అపశృతి కూడా జరగకుండా జరిపిస్తున్న పూజ ఇది. అమ్మవారికి ఆగ్రహం కలగకుండా అతి జాగ్రత్తగా చేస్తున్న పూజ ఇది. ఒక్క రోజుతో నందన్ వంశంలో జరిగే అతి విలువైన పూజని పనికి రాకుండా చేసేసింది. ఆ పూజ మహిమ నందన్ కుటుంబానికి దక్కకుండా చేసేసింది. నువ్వు చేసిన పనికి చప్పట్లు కొట్టాలో చేతులెత్తి అభిమానించాలో అర్థం కావట్లేదు లక్ష్మి. మామ్, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఇన్ని మాటలు అనుకోవడం వల్ల, ఇన్ని నిందలు వేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు కదా. ప్రయోజనం ఉందా లేదా అనేది పక్కన పెట్టు మిత్ర. కానీ ఒక పద్ధతి ప్రకారం జరగాల్సిన ప్రక్రియని తన అశ్రద్ధతో, తన నిర్లక్ష్యంతో మొత్తం పాడు చేసేసింది. ఎంతో పవిత్రంగా చేయాల్సిన ఈ పూజని అపవిత్రం చేసి పడేసింది. అసంపూర్ణంగా మిగిలిపోయేలా చేసింది. దానికొక్క మాట కూడా అనకపోతే తను చేసిన తప్పు తనకి ఎలా తెలుస్తుంది? చూడమ్మా లక్ష్మి, నువ్వు బాధ్యతగా చేయగలవని నీకీ బాధ్యతను అప్పగించారు. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి? మరీ ఇంత నిర్లక్ష్యమైతే ఎలా చెప్పు? ఆవిడికి అజాగ్రత్తగా ఉండడం, నిర్లక్ష్య ధోరణిలో వెళ్లడం కొత్త కాదు కదా అత్తయ్య గారు. ఇప్పుడు ఆ పువ్వులు ఎవరు తీసుకొస్తారు? ఈ పూజను ఎవరు సంపూర్ణం చేస్తారు? నేనే సంపూర్ణం చేస్తాను. నేను వెళ్ళి ఆ పూల్ని తీసుకొస్తాను. అది అసాధ్యమే. అది అసాధ్యమైనా సరే సుసాధ్యం చేస్తాను. అది ఎంత దూరం ఉన్నా సరే వెళ్ళి అమృత గడియల సమయానికి ఆ పూలు తీసుకొస్తాను. శభాష్ లక్ష్మి, శభాష్. అయిపోయింది ఆగిపోయిందనే మాటల మధ్య అవుతుంది సాధ్యమవుతుంది అనే మాట వినడానికి ఎంతో శ్రావ్యంగా ఉందమ్మా. ఒరిగిపోయే సూర్యుడు కూడా మళ్లీ తూర్పును ఉదయిస్తాడు. వాడిపోయిన చిగురు కొమ్ము కూడా మళ్లీ కొత్త పువ్వులతో వికసిస్తుంది. అలాగే నీ మీదున్న బాధ్యత నీకు కొత్త బలాన్నిస్తుంది. సంకల్పించుకుని అడుగు ముందుకు వేస్తే సాధించగల సత్తా వస్తుంది. బయలుదేరు లక్ష్మి. అత్తయ్య గారు, నందన్ వంశానికి ఎలాంటి అపచారమూ అంటనివ్వను. ఈ పూజా ఫలం నందన్ వంశానికి దక్కకుండా పోనివ్వను. ఇప్పుడే బయలుదేరుతాను. ఆగు లక్ష్మి. మిత్ర, లక్ష్మికి తోడుగా వెళ్ళరా. ఎలా ఉన్నావు? పర్వాలేదు, ఏదో ఇలా ఉన్నాను. కలవమని కాల్ చేశావు? నాకు కొంచెం డబ్బు అవసరం ఉంది, అందుకే. అదే అయి ఉంటుందనుకున్నాను. ఒక్క నిమిషం. చూడు, ఇన్నాళ్ళు నీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకున్నాను. ఇక మీదట కూడా నేనే చూసుకుంటాను. నువ్వేమైపోతావనే దిగులు నీకొద్దు. నీకెప్పుడు ఏ అవసరం ఉన్నా అడగడానికి ఏమాత్రం వెనుకాడద్దు. అర్థమైందా?
మిత్రగారు ఇంకొంచెం స్పీడ్గా పోనిస్తారా? ఎలా అయినా అమృత గడియలు ముగియక ముందే మనం పూలు తీసుకుని వెళ్ళాలి. లక్ష్మి, డోంట్ వరీ. మనం ఎలాగైనా టైంకి సీతమ్మ కోన సరస్సుకు వెళ్ళి ఆన్ టైం పువ్వులు తీసుకొని వెళ్తాం. కంగారు పడకు, సరేనా? మిత్రగారు అక్కడ కారు ఆపండి. ఏమండి, ఇక్కడ సీతమ్మ కోన చెరువు ఎక్కడుంది? ఎడం పక్క వెళ్ళాలండి. 5 కిలోమీటర్లు వెళ్ళాక అక్కడ గుమ్మల్లోయ అని ఒక చిన్న పల్లెటూరు వస్తుంది. అక్కడి నుంచి కుడిపక్క తిరగండి. ఇంకో 10 కిలోమీటర్లు వెళితే అక్కడ ఉంటుంది సీతమ్మ కోన చెరువు. మావయ్య గారేంటి ఇక్కడున్నారు? మావయ్య గారు గుళ్ళో లేకుండా ఇక్కడెందుకున్నారు? అసలు ఈవిడెవరు? చాలా థ్యాంక్స్ అండి. మిత్రగారు, ఎటు వెళ్ళాలో తెలిసింది కదా, వెళ్దాం పదండి. లక్ష్మి, ఏం చూస్తున్నావు? ఏం లేదు మిత్రగారు. అసలు ఆవిడెవరు? ఆవిడ కోసం మావయ్య గారు ఎందుకు వచ్చారు? ఏంటంటే ఇలా జరిగింది? నువ్వు కంగారు పడకు మనీషా. లక్ష్మి ఎట్టి పరిస్థితుల్లోనూ అమృత గడియల సమయానికి పువ్వులు తీసుకురాలేదు. ఇప్పుడు ప్రాబ్లం పువ్వులు కాదా ఆంటీ, మిత్ర. పువ్వులు కనిపించకుండా పోతే లక్ష్మిని నిందిస్తారు. లేనిపోని మాటలతో మర్డర్ చేసినంత పని చేస్తారు అని సంబరపడిపోయాను. పూజ చెడిపోతే జీవితాంతం లక్ష్మి బ్రతుకు మీద ఒక మాయని మచ్చ వేస్తారు అని ఏవేవో ఊహించుకున్నాను. కానీ ఇప్పుడు పువ్వులు తెస్తాను, పూజ పూర్తి చేస్తాను అంటూ ఒక వీరవనితలా లక్ష్మి కదిలింది. ఆవిడతో పాటు పిక్నిక్కి పంపించినట్టు మిత్రని కూడా తోడుగా పంపించారు. ఇప్పుడు పువ్వులు దొంగతనం చేసి నేను మంచి పని చేశానో లేక నా గొయ్యి నేనే తీసుకున్నానో అర్థం కావడం లేదు. ఇప్పుడు లక్ష్మితో పాటు కారులో ట్రావెల్ చేస్తూ మిత్రకి లక్ష్మి మీద ఎక్కడ లేని జాలి, దయ, స్నేహం, ప్రేమ అన్ని పుట్టుకొచ్చేస్తాయి. తిరిగి వచ్చేసరికి ఏ రకమైన ఎమోషన్తో వస్తాడోనని ఒక్కటే కంగారుగా ఉందాంటీ. నాకు నీ బాధ అర్థమవుతుంది మనీషా. మన ప్రయోగం సక్సెస్ అయింది. మళ్ళీ మన వేలుతో మనం కంటితో పొడుచుకున్నట్టయింది. చూద్దాం తిరిగి వచ్చేసరికి మిత్ర పరిస్థితి ఎలా ఉంటుందో. పద, మనం ఇలా పక్కకొస్తే వాళ్ళకి డౌట్ వస్తుంది. ఇదే ఈ రూటే, లెఫ్ట్ తీసుకోండి. ఇక్కడ నుంచి రూట్ లేదు కదా లక్ష్మి? ఇక్కడ నుంచి నడుచుకునే వెళ్ళాలి మిత్రగారు. సరిపోదా మిత్రగారు, దారంతా ఎగుడు దిగుడుగా ఉంటుంది, మీకు కష్టం అవుతుంది. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను. లక్ష్మి, నిన్నొక్కదాన్ని ఎలా పంపిస్తాను? పద, నేను కూడా వస్తాను. మిత్రగారు, అటు. జాగ్రత్త.
లక్ష్మి నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి పూలు తీసుకొస్తాను. మిత్ర గారు ఒక్క నిమిషం. పంతులు గారు ఏం చెప్పారో మర్చిపోయారా? ఈ పూజకు సంబంధించిన ప్రతి పని నా చేతుల మీదుగానే జరగాలి. మళ్ళీ పూజ సత్ఫలితాన్ని ఇవ్వదు. దయచేసి నా మాట వినండి. అది కాదు లక్ష్మి. నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే, జాగ్రత్త. లక్ష్మి చెయ్యి. అరవింద్ గారు, అమృత ఘడియలకి సమయం ఆసనం అవుతోంది. ఆ సమయంలోనే పూజ కూడా ముగించాల్సి ఉంటుంది. అమృత ఘడియలు దాటిపోయాక ఇక మనం ఏం చేసినా ప్రయోజనం ఉండదు. అరే వివేక్, మిత్రలక్ష్మి ఎక్కడున్నారో ఓసారి ఫోన్ చేసి కనుక్కోరా. ఇప్పటికే 3-4 టైమ్స్ కాల్ చేశాను నానమ్మా. అక్కడ సిగ్నల్ లేదనుకుంటా, ఫోన్ కలవట్లేదు.